వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. హనుమకొండ నయీంనగర్లోని తేజస్వి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి జయంత్ వర్ధన్ అనేటువంటి విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. తను అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కూడా ఒక అనేక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థి చనిపోవడానికి కారణాలు ఏంటన్నటువంటి విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కానీ విద్యార్థి మాత్రం చాలా హెల్తీగా ఉండేటువంటి వాడు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం తను గత 2-3 రోజులుగా కొంత అనారోగ్యంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నమా లేకపోతే నిజాలు ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే వరంగల్ ఎంజిఎం మార్చురీకి కూడా జయంత్ డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నది. వాళ్ళతోటి గత విద్యార్థి కండిషన్ గతంలో ఎలా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగింది అక్కడ వాళ్ళకి సంబంధించి చూసినట్టయితే వాళ్ళు చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయానికి సంబంధం ఏమైనా ఉందా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను 2-3 రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది. సార్, ఏమనుందా? అనారోగ్యం లేదు. అనారోగ్యం ఉన్నోడైతే రోజు సైకిల్ మీద ఎట్లా పోతాడు సార్? వాళ్ళ నెగ్లెన్సీ కనబడ్డది. అలా వాడు కింద పడ్డప్పుడు కొంచెం ఒక్కసారి హాస్పిటల్ తీసుకుపోతే అయిపోయేది. నాకు ఫోన్ చేసినప్పుడు రూమ్లో ఉన్నాడు. మీరు తొందరగా రావాలని అంటే నేను చెన్నారాపేట హై స్కూల్ నుంచి వెళ్ళి రావాలి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం, నేను బండి మీదనైనా వస్తా కానీ లేట్ చేయ, మీరు దయచేసి హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి అన్నాక మళ్ళొక అర్ధగంటకు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఎమర్జెన్సీ ఉన్నది, మేము శరణ్య హాస్పిటల్ తీసుకుపోతాను మేడం. గిప్తసేపు ఏం చేసింది మేడం, మీరు ఏమన్నా కొంచెం ఓఆర్ఎస్ లాంటిది చెప్పాను అని అంటే మాట్లాడలేదు. కనీసం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటిది మేడం అంటే ఆమె అప్పుడు ఫోన్ కట్ చేసింది. మా చెల్లెకి వెంటనే ఫోన్ చేసిన, మా చెల్లె ఆల్రెడీ దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి వచ్చింది. 1/2 కిలోమీటర్ నుంచి వెళ్ళి వచ్చి అంబులెన్స్లో వాళ్ళు శరణ్య హాస్పిటల్ వాళ్ళు పట్టుకపోతలేరు అని అన్న ఫోన్ వాళ్ళకు అంబులెన్స్ ఎక్కించుకుంటాను ఏందన్నా అంటే, నువ్వు ఎక్కువ అని అన్నా. ఎటు తీసుకుపోవాలన్నా అంటే మ్యాక్స్ కేర్ ఎక్స్లా తీసుకుపోకపోతే బాగుంటుంది, తొందరగా తీసుకెళ్ళు అనగానే వాళ్ళు వేయిండు. నేను మ్యాక్స్ కేర్కు అప్పటికే డాక్టరు మీరు పేరేంటా అని ఒకసారి మాట్లాడి, ఆల్రెడీ పల్స్ రేటు పోయింది, మేము చేయలేము అన్నాడు. దయచేసి మీరు ఎట్లన్నా చేసి ఆదుకోండి అని చెప్పాను. ఎందుకు పడిపోయాడు అనుకుంటున్నాను సార్ మీకున్న అవగాహన? వాడికి అన్నం ఇవ్వాలి, రోజు అన్నము తినిపిస్తాము సార్. వాళ్ళ అమ్మయ్యాల అన్నం తినిపించలేదు. వాడు మాతో ఆల్రెడీ మేము అన్నం తిన్నాము అని అన్నాడు కానీ తినలే. సరే అదొకటి, దాంతో కొంచెం గిడ్డినెస్ రావచ్చు. దాంతో ఏమైపోయింది అని అంటే వాడికి మొత్తం స్తోమత 3 అంతస్తులు ఎక్కి దిగే వరకు మీద బ్యాగు దాదాపుగా 15 కిలోల వేడితో వాడుగా లోపల ఉండేటువంటి ఆ స్టెమినా లేక మీదకి ఎక్కి కింది దిగే వరకు ఈ ప్రేయర్లో వీడెవ్వరు దానికి కనుక్కోకుండా నా కొడుకు ఒకసారి ఇట్లా అన్నాక వాడి చేతన కాక టప్పున కింద పడ్డాడంట. పడ్డగానే వాళ్ళు పట్టుకొని పోతే అయిపో సార్, సార్ మేము హాస్పిటల్ తీసుకుపోతాను మీరు రాండి అన్న అయిపో సార్. మోసం చేసిండు సార్ వాళ్ళు. 2 బిస్కెట్లు తినిపిస్తే బతుకు సార్ నా కొడుకు. బిస్కెట్లు లేక ప్రాణం కొట్టిండు సార్ నా కొడుకు. వాళ్ళు నాశనం చెయ్య. నా కొడుకు మొదటి నుంచి యూకేజీ నుంచి వెళ్ళి నేను 10th వరకు ఈ సంవత్సరం తీద్దామని అనుకున్నా. డాడీ బాగా ప్రెషర్ అవుతుంది, 7 గంటలకు పోతే 7 గంటలకు వస్తుంది, వచ్చుడవుతుంది డాడీ, ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే నేను ఆల్రెడీ వేరే స్కూల్లో కూడా మాట్లాడినా. అన్నం పోతావా బిడ్డ అని అంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఏమనుకున్నారో ఏమో, ఈ 1 సంవత్సరం ఉంటా డాడీ, ఇక ఫ్రెండ్స్తో అందరితో పోతా డాడీ అన్నాడు. 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతాడు సార్ వాడు. ఏ ప్రాబ్లం లేదు. ఏనాడు 15 ఏళ్ళల్లో ఒక్కనాడు హాస్పిటల్ జాయిన్ అయింది లేదు సార్. ఎప్పుడన్నా వాడు జలుబు లాంటిది కాఫ్ వస్తే ఏ చిన్న హాస్పిటల్ తీసుకుపోయినా కూడా 2 రోజుల టాబ్లెట్తో తగ్గేటువంటి వాడు.
జాయిన్ అయిన సందర్భం హాస్పిటల్లో జాయిన్ అయింది ఏనాడు లేదు. 15 ఏళ్ళల్లో మీరు ఎక్కడ మీరు మేము ఉండేటువంటి మా రికార్డులు తీయండి. మమ్మల్ని మోసం చేసింది ఆ స్కూలు. స్కూల్లో కూడా తను ఇంత తినకుండా పోయడము ప్లస్ తన కండిషన్ బట్టి కూడా పీటీ సార్ కూడా కొంత ఎక్సర్సైజ్ చేయకుండా పక్కనైనా కూర్చుని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ అందరితో పాటు కొద్దిగా ప్రెషర్ తీసుకొచ్చినట్టే కనిపిస్తుంది కదా సార్ 100% సార్. గద ఒక్కడి చేత నా కొడుకు బతుకు అని పక్క విడే నువ్వు పక్కకుంటారా అంటే అయిపోవు. నా పిల్లలు నేను స్కూల్ చెప్పాను, నా పిల్లలు కన్నల్లో నేను ఇట్లా వాళ్ళ ఊపిరిని చూసి నిబ్బుదాలు అవి చేసుకొని పోయి బతికిచ్చిన. నాకు ఇట్లా అన్యాయం దేవుడు చేస్తాడని అనుకోలేదు. జయంత్ వర్ధన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. పిల్లలకు సంబంధించినటువంటి అవగాహన పూర్తిగా ఉంటుంది. ఇక్కడ స్కూల్లో సైకాలజీ చేసినోడు ఎవరు లేడు. నేను పొరపాటు చేసిన అయినా కూడా అరే వాళ్ళ సైకాలజీ ఎవరు చేయలేదు. నేను మీరు రికార్డు వాయిస్ తీసుకున్న అట్లే ఉంటుంది. మొన్ననే పోయి మాట్లాడొచ్చిన సార్ సైకాలజీ చేసి ట్రైనింగ్ చేసిన టీచర్లను పెట్టండి దయచేసి, మీకు దండం పెట్టి చేతులు జోడించుతున్నా. పిల్లలు విపరీతంగా భయపడుతున్నారు సార్. ఏదన్నా అయితే స్టమక్ ఇట్లా వస్తే మీకు చెప్పుకోలేకపోతాను సార్ అంటే నా దగ్గరకు వచ్చి చెప్పవాను సార్. మీ అడుగు కూడా పెట్టనిత్తలేరు సార్. ఇప్పుడు నేను వస్తేనే నన్ను ఎల్లగొట్టింది కాదు సార్. నేను ఒక ఎంప్లాయీని, నాకే ఇంత కండిషన్ ఉంటే నా పిల్లోడు మీ దగ్గరికి ఎట్లా చెప్తాడు సార్. ఓ 2 కౌన్సిలర్లను పెట్టండి సార్, మీ దండం పెడతా. మీరు జేపీ రావుని అడగండి, నేను వేడుకున్నానా లేదా అడగండి. రిక్వెస్ట్ చేసిన, దండం పెట్టొచ్చిన, అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. వారం రోజుల కింద కూడా పోయినా రిపోర్ట్ తీసుకోవడానికి. తెలుగు సార్ మీరు బాగా కొంచెం ఇబ్బంది పెడుతున్నారట. మావిడికి వచ్చే వరకు రానియండి సార్. మన ప్రెజరైజ్ చేయకండి. 10 సార్లు రాసుకు రోజు 10 సార్లు రాయమంటే రాయలేకపోతాడు సార్. మరి ఇటువంటి విద్యా విధానం మీకు ఎట్లా సార్ అని అడిగితే మీరు ఫిజికల్ సైన్స్ సార్ని అడగండి. నేను పోయి మాట్లాడినా లేదా చెప్తాడు. దండం పెడతా సార్. మీరు ఇట్లా ఫిజికల్కి బాగా ఇబ్బంది పెట్టకండి. మా పరిస్థితి చాలా ఇబ్బంది సార్. మేము ఎంప్లాయీస్ పొద్దున పోతే సాయంత్రం వాళ్ళు ప్రెజర్ తట్టుకుంటలేరు. ఏదైనా ఉంటే మేము చెప్పుకుంటాం సార్. నిన్న కూడా ఫోన్ చేసిండు తెలుగు సారు. సార్ మీ పిల్లవాడు చదువుతాడు కానీ నెగ్లెన్స్ ఉందా సార్ అని అంటే, సార్ వానికి బాగా నిద్ర కూడా ఉండలేదు. మీరు ఇచ్చే హోంవర్క్ రాత్రి 10 అవుతుంది. కొద్దిగా తెలుగే కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా మంచిదా సార్. నేనైతే దాన్ని ఆ విషయాన్ని కొంచెం తీసుకోను సార్. బట్ నా వంతు కృషి చేస్తా సార్. మా ఆవిడకి నేను చెప్పే తిరిగి చెప్తా కానీ నేను పూర్తి స్థాయిలో ప్రెజర్ అయింది. నేను అయితే ఓ సైకాలజీ చేసినటువంటి టీచర్గా నేను చెప్పలేను సార్. దయచేసి నన్ను కనుకరించండి. కొద్దిగా కొట్టకండి సార్ వాడిని ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మా దగ్గర ఇబ్బంది పెడతాడు. మేము ఉండం సార్, ఇంట్లో పట్టుకొని ఉండలేము. మా నాన్న మంచి లేడు, మా చెల్లె దగ్గర ఉంటుండు. మేము తాళాలు వేసిపోతున్నాం సార్ వాడిని పంపించి. దయచేసి అని కూడా చెప్పాను. వాళ్ళు ప్రెజరైజర్ బాగా తీసుకొచ్చే ఇంత నా కొడుకుని చంపిండు. 2000 మందికి పైగా విద్యార్థులు ఉంటారు. అంత స్ట్రెంత్ ఉంటున్నప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ను భరించేటువంటి పరిస్థితి ఉందా సార్ ఆ స్కూల్ ప్రెమిసెస్కి? లేదు సార్, ఆ ఎన్విరాన్మెంట్ భరించే స్థితి లేదు. నేను ఆ మాట అంటే మీరే అంటారు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మీరు ఎట్లా పంపిస్తున్నారని. దానికి నేనేం చేయాలనంటే యూకేజీ నుంచి వెళ్ళిపోయేటువంటి నా కొడుకును నేను మధ్యలో తీస్తానంటే నా ఫ్రెండ్స్ లేరు డాడీ అన్నాడు. చివరికి నేను మర్కాజ్ హై స్కూల్లో కూడా మాట్లాడినా, నాన్న అటెండెన్స్ విషయంలో నేను ఏదంటే చూసుకుంటా కానీ నేను అందులో పోనానా అని కూడా చెప్పిన. ఎందుకురా అంటే ప్రెజర్ బాగా అవుతుంది డాడీ, సైకిల్ తొక్కుడు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పెట్టే టార్చర్ హోంవర్క్ అయిపోవాలి అనే ఊరికి అదే భయం అవుతుంది. నేను పొద్దునట్టు లేపితే కూడా డాడీ 10 అయింది కదా డాడీ, అబ్బా ప్లీజ్ డాడీ, నేను 8 గంటల దాకా 7 గంటల దాకా పండుకుంటా డాడీ. 7 గంటలకు లేచి వాడిని 15 నిమిషాలలో మేము రెడీ చేస్తాం సార్. మేము బాత్రూమ్లలో కూడా వెళ్ళాం వాడు బయటకు వచ్చేంత వరకు. ఆ 20 నిమిషాలల్లో వాడిని రెడీనెస్ చూస్తే మీరే పరేషాన్ అవుతారు. కానీ తప్పనిసరి పరిస్థితి సార్ మాది. ఇద్దరం మేము కూడా వెళ్ళిపోవాలి కాబట్టి నా కొడుకు స్పీడ్ అప్ అయినా కూడా నేను ఓపిక పెట్టిన సార్. ఇది పాఠశాల యొక్క మేనేజ్మెంట్ యొక్క తప్పిదం బ్రహ్మాండంగా ఉన్నది సార్. వాళ్ళ మీద మన్ను పోయాలి సార్. పిల్లలను నాశనం చేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ తెలుగు కూడా అంత ఇబ్బంది పెట్టిండంటే మీరు ఒక్కసారి ఊహించండి. నేను ఇంతకంటే ఒక పేరెంట్గా ఒక సైకాలజీ చేసినటువంటి వారిగా నేను ఏం చెప్పాలి మీరు చెప్పండి సార్. అందరూ ఎట్లయితే పంపిస్తున్నారో నాకు అందుబాటులో ఉన్నటువంటి నాయనక నేను రోడ్డు దాటితే కూడా ఇబ్బంది అనుకొని నా రోడ్డు దాటిన స్కూళ్ళకు చేయాలనే ఉద్దేశంతో చేసిన సార్. నేను చాలామందికి చెప్పిన ఆ స్కూల్లో పిల్లలను పంపకండి దయచేసి అని కూడా చెప్పాను. కానీ నా వంది మేవని తీస్తానమని అడిగితే కూడా తీస్తానని చెప్పిన. కానీ చివరికి నేను మాట్లాడించినటువంటి స్కూల్కి పోయి అలా జాయిన్ అయ్యే మూమెంట్కు ఆ డాడీ నా ఫ్రెండ్స్ అంతా కూడా ఎవ్వరు రావట్లేదు, నేను ఇక్కడనే ఉంటా డాడీ అని అన్నాడు. కొంతమంది ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు ఈ టార్చర్ భరించలేక. 2-3 పోయింది సార్.
వాళ్ళతో నేను కూడా పోతానని అంటే ఎక్కడ పోయినా ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే అట్లే ఉంటుంటుంది. మరి బిడ్డ నువ్వు ప్లీజ్ రా, నేనేదాన్ని ఉంటే చూసుకుంటా, బండి దగ్గర కావాలంటే తీసుకొస్తా, ఆటో మాట్లాడతానంటే ఆటో ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా ప్రేయర్ రానియరు, ఆగం చేస్తారు డాడీ. ఇక్కడ పిల్లలు పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి చాలా సీవియర్ అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనీసం పిల్లల మానసిక స్థితి తెలిసినటువంటి వ్యవస్థ ఉండాలి. కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ప్రస్తుతానికి అక్కడ పీఈటీగా పనిచేస్తున్నటువంటి తనకి కానీ ఇక్కడ మానసిక వ్యవస్థకు సంబంధించి అంటే ఇక్కడ సైకాలజీ చేసినటువంటి వాళ్ళను విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా పెడితే పిల్లల యొక్క మానసిక శారీరక స్థితులను బట్టి వాళ్ళ ఆలోచనలు హావభావాలను బట్టి కూడా ఇక్కడ గమనించాల్సింది. సాక్షాత్తు తను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఒక సైకాలజీ స్టూడెంట్గా తను ఎట్లా సైకాలజీగా విద్యార్థులు ఎలా ఉండాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన లేకపోవడం వల్లనే సమయానికి గుర్తించలేకపోయారు. ఆ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా ఇది పిల్లల యొక్క మానసిక స్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని తను కింద పడిపోయిన సమయంలోనే తనకు కొంత వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ అక్కడే ఉండి ఒక 25 నిమిషాల సమయాన్ని వృధా చేయడం వల్ల ఆ గోల్డెన్ అవర్లోనే తను చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ సిపిఆర్ చేయకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా అక్కడ వాళ్ళు ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే పరిస్థితి 2000 మందికి ఒక డాక్టర్ని పెట్టువానండి, మీకు చేతులు జోడిస్తున్నా, 2 కౌన్సిలర్లను పెట్టువానండి, ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ పోయేటట్టు వాళ్ళని పెట్టుకోండి. ఎందుకంటే ఉన్న 2 పిల్లల్ని కూడా వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా 2 పిల్లల్ని కూడా మంచిగా చదివించాలని చెప్పి అనుకున్నారు. అదే విధంగా కూడా అన్ని రకాలుగా తెలుసు, వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. విద్యార్థిని ఎలా పెంచాలి, ఎక్కడ చదివించాలి, ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నటువంటి ఒక పూర్తి కాన్షియస్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇట్లా ఉందంటే ఇంకా మిగిలిన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విద్యార్థి చనిపోవడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆలోచన అయితే చూస్తున్నారు. ఒకసారి వాళ్ళ మదర్ అయితే ఉంది. ఎందుకంటే 2 ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి ఎట్లాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, అసలు పిల్లలకు సంబంధించి తను హెల్త్గా లేడు అన్నటువంటి విషయాలు మాత్రం ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం పిల్లల ఆరోగ్య స్థితి కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా చనిపోయారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులతో పాటు ఇక్కడ వాళ్ళిద్దరూ స్వతహాగా టీచర్లు కాబట్టి ఉన్నటువంటి టీచర్లు కూడా చాలామంది కూడా తనకు వచ్చి తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థుల యొక్క స్థితిగతులు పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ ప్రభుత్వ టీచర్లు కూడా అక్కడ స్కూల్ అయిపోగానే డైరెక్ట్ నేరుగా ఇక్కడ మార్చురీకి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా కలవడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థి ఎట్లా ఉండాలన్నది కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితే ఇట్లా ఉంటే మిగిలిన వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ విద్యార్థిని జయంత్ వర్ధన్ యొక్క తల్లి మనతో ఉంది. ఒకసారి తను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధనలు చెప్తున్నాం కానీ తమ బిడ్డనే ఇలా అయిపోవడానికి కూడా చాలా నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు అబ్బాయి జయంత్ కింద పడిపోయాడనే దానికి కూడా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగలేదని చెప్పి వాళ్ళు 2-3 సార్లు అదే చెప్తున్నారు ఆర్టీవీ మాట్లాడినప్పుడు. నిజంగా అతనికి అంత హెల్త్ సివియర్ కండిషన్ ఉందా మేడం? మా హెల్తీ పర్సన్ తను ఓన్లీ ఇయర్ పెయినే ఉందండి. తనకు ఫీవర్ ఇట్లా ఏం లేదు, ఫీవర్ ఎప్పుడు అనలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఓన్లీ ఇయర్ పెయినే ఉంది. ఇయర్ పెయిన్ ఉందంటే నిన్న హాస్పిటల్ కూడా తీసుకొచ్చి టాబ్లెట్ వేసినాం. నైట్ బాగానే పడుకున్నాడు. మార్నింగ్ కూడా కొన్ని పాలు తాగి కొంచెం రైస్ తినేసి టాబ్లెట్ వేసుకొని వెళ్ళిండు. టాబ్లెట్ వేసుకొని కొంచెం రైస్ తినేసి పాలు తాగేసి వెళ్ళిండు. కానీ కళ్ళకు చీకటి వచ్చినప్పుడు తొందరగా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవాలి, కానీ వెయిటింగ్ రూమ్లో పెట్టొద్దు కదా దాన్ని. ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు ఒక 10 minutesలో తీసుకెళ్ళిన క్యూర్ అయ్యేవాడు కదా. కనీసం హాస్పిటల్ అయినా ఉండేవారు, కనీసం మొత్తం ప్రాణాన్ని తీసేసిండు కదా. ఇప్పుడు మాకు లేని రూట్ ఎవరు తీరుస్తారు చెప్పండి? వాళ్ళు తీరుస్తారా? ఒక 10 minutes చూస్తారు, 20 minutes చూస్తారు, హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours. థర్డ్ పీరియడ్ వచ్చింది నాకు కాల్. థర్డ్ పీరియడ్ దాకా చూసి హాస్పిటల్, శరణ్య హాస్పిటల్, తర్వాత మ్యాక్స్ కేర్ తీసుకెళ్లారు. అప్పటికే వాడు ప్రాణం పోయిందని చెప్పారట. నాకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రాణం పోయిందని చెప్పారా మేడం? ఇంకా వాళ్ళ యాజమాన్యానికే తెలుసు, వాళ్ళు ఏం చేసిండో తెలియదు. ప్రేయర్లో పడిపోయిన బాబుని అంతసేపు ఎందుకు ఉంచాల్సి వచ్చింది? తొందరగా తీసుకెళ్ళొచ్చు కదా హాస్పిటల్. మరీ దూరం అయితే లేవు కదా సార్, పక్కనే ఉన్నాయి కదా. అప్పుడే తీసుకెళ్లకుండా ఎందుకు ఆపిండ్లు? నా కొడుకుని ఎందుకు ఇట్లా ప్రాణం తీసేసిండ్రు? నాకు అది కావాలి. ఇక్కడ శరణ్య హాస్పిటల్ అలాగే లక్ష్మీనరసింహ హాస్పిటల్ 2 పక్కనే ఉంటాయి. కూతవేడు దూరం కాదు, వాకబుల్ డిస్టెన్స్. కానీ అక్కడ హాస్పిటల్ అంటే పడిపోయిన ప్రాంతం నుండి
మెడికల్ హాస్పిటల్కి తీసుకుపోయినా పర్లేదు కానీ డైరెక్ట్ శరణ్య తీసుకుపోయిన శరణ్యలో మరి ఎంతసేపు ఉంచొని వచ్చేసరికి అయితే మ్యాక్స్ కేర్కి తీసుకొచ్చారు. నేను వచ్చిన 11:40, 12 వరకు ఇక్కడ ఉన్నారు. మ్యాక్స్ కేర్లో ప్రాణం లేకుండా ఉండండి బాబు, అంతవరకే తెలుసా అండి. నాకు కూడా ఫోన్ కాల్ ద్వారానే తెలిసింది ఇట్లా అయిందనేసి. అమ్మేటగా వచ్చేసినండి స్కూల్ నుంచి ఫాస్ట్గా. ఇప్పుడు తనకి హెల్త్ ఇల్నెస్ ఏమైనా కనిపించిందా మేడం? ఇల్నెస్ ఏం లేదు, యాక్టివ్ ఉంటాడు బాబు. ఇప్పటి వరకు అయితే ఏం ఒక 2 days నుంచి ఇయర్ పెయిన్ వస్తుందని అన్నాడు. అది కూడా నిన్న నైట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళొచ్చి వచ్చినాం అంతే. మార్నింగ్ కూడా పెయిన్ ఉందని కూడా ఏం అనలేదు అసలు, అంతే. కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి కార్డియాక్ అరెస్ట్ అయిందని కూడా అంటున్నారు. ఒక విజువల్స్ చూస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడా అన్నటువంటి ఒకటి అనిపిస్తుంది, లేకుంటే డైరెక్ట్ అతను అలాగే పడిపోయాడు కదా. దీన్ని అసలు కొంతమంది ఏమో కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మీకేమనిపించింది? ఎట్లా ఇతను పడిపోయాడు అనుకుంటున్నారు మేడం? లేదు, నేను చూడలేదు. నాకు తెలిసినంత వరకు అయితే అది అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తొందరగా తీసుకుపోవాలి కానీ అక్కడ ఎందుకు వెయిటింగ్ అబ్జర్వేషన్ వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నాం మేము. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కనీసం అందులో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కరిని కూడా అక్కడ అంటే ఓఆర్ఎస్ ఇచ్చడం వల్ల లేకపోతే ఏమైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే బాగుండేది కదా. వాళ్ళు ఇస్తే ఇప్పటికి ఇంత స్థితికి రాదు. ఏ పిల్లవాడికైనా కొన్ని వాటర్ తాగిపిస్తారు, ఓఆర్ఎస్ ఇస్తారు ఇమీడియట్గా. మేము కూడా స్కూల్లో ఉంటాం కదా మేడం, మేము ఓఆర్ఎస్ ఏదో ఒకటి ఇస్తాం పిల్లలకి. ఎమ్మటే పేరెంట్స్కి ఫోన్ చేస్తాం, అట్లా చేస్తాం. కానీ మరి ఇట్లా ఈ విధంగా హాస్పిటల్కి పోయేదాకా చూసుకుంటూ ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా పిల్లల్ని. ఎంతో టెక్నాలజీ వచ్చింది, హెల్త్కి సంబంధించి కూడా ఎంతో కాన్షియస్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ పిల్లవాడు ఆ పడిపోయిన తర్వాత ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద కూడా హెల్త్ కాన్షియస్ కూడా చాలా ఉంటుంది. అట్లాంటప్పుడు కనీసం 25-30 నిమిషాలు ఆ స్కూల్ ప్రెమిసెస్లోనే ఉంచడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పక్కనే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన 5 నిమిషాలకు అంటే 2-3 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవగాహన లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండేది. కానీ ఇది ముమ్మాటికి కూడా హాస్పిటల్ అంటే పాఠశాల యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే అంటున్నారు. కనీస అవగాహన రాహిత్యం వల్లనే తమ కుమారుడు జయంత్ వర్ధన్ చనిపోయాడన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరికొంతమంది మేడం వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేడం, ఇప్పుడు మీకు సమాచారం ఎట్లా తెలిసింది మేడం? ఇక్కడ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఆ ప్రెమిసెస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? నేను యాక్చువల్గా మేడంతో వర్క్ చేస్తానండి మోడల్ స్కూల్లో. మేడంకి కాల్ వచ్చేసరికి వెంటనే కాల్ చేస్తే మేము ఒక సార్ని ఇచ్చి మేడంని పంపించేసాము. కానీ మేడం వచ్చేసరికి అంత జరిగిపోయిందని తెలిసింది మాకు కూడా స్కూల్కి. ఇక్కడ ఏంటంటే బాబు పడిపోయాడు అనగానే వెంటనే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికే ఛాన్సెస్ ఉండేటివి కదా. మేము గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే వాళ్ళం, రిస్క్ తీసుకోకుండా మేము వెంటనే పేరెంట్స్కి కాల్ చేస్తాము. ఇమీడియట్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో దగ్గరలో ఉన్న హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్తామండి. కానీ ఎట్లా మరి ఇమీడియట్ రియాక్షన్ ఉంటే బాబు బతికేవాడన్న ఆశ ఉండేది కదా పేరెంట్స్కి కూడా. ఇది తీరని లోటు కదా అండి, పేరెంట్స్కి కూడా ఎవరు తీర్చని లోటు కదా. ఓకే, ఇది ఊహించని పరిణామం. పిల్లవాడు ఎలాగో రెగ్యులర్గా స్కూల్కు వెళ్ళాడు, తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని రెడీ చేసి తనని స్కూల్కి పంపించి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే కేవలం ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వ్యక్తులకు కనీసం బస్సులలో అక్కడిక్కడ రోడ్ల మీద పడిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ కూడా అందించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోనే ఇట్లా జరుగుతుంటున్నప్పుడు ఇంకా 2000 మంది విద్యార్థులు కూడా అక్కడ చదువుతున్నారు. అట్లాంటి సమయంలో మరి ఇంకేమైనా జరిగితే ఎట్లా ఉంటుంది? కనీసం ఒక ఏఎన్ఎం లాంటి వాళ్ళని, ఒక హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ కూడా సంబంధించి వాళ్ళని పెడితే బాగుండేది, కనీసం ఓఆర్ఎస్ ఇచ్చినా బాగుండేది అని చెప్పి అంటున్నారు. కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వాళ్ళకు ప్రైమరీ ట్రీట్మెంట్ ఎలా చేయాలో మినిమం కామన్ సెన్స్ లేని ఒక ఎన్వైరన్మెంట్లో ఆ విద్యా వ్యవస్థ ఉందని చెప్పి ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అతను 3rd ఫ్లోర్లో ఉంటుంది తన క్లాసు, అలాగే 15 కిలోల బ్యాగ్ను వేసుకొని పై ఫ్లోర్కి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అని చెప్పి అంటున్నారు. తను 2-3 సార్లు కిందికి దిగి పైకి దిగి పీటీ సార్ కూడా తనకు హెల్త్ కండిషన్ తెలియకుండానే వాళ్ళతో ఎక్సర్సైజులు నేర్పించడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. పిల్లల యొక్క ఆలోచన విధానం, మానసిక స్థితిని చూసి, శారీరక స్థితిని చూసి ఎక్సర్సైజ్ చేయించాలా వద్దా అన్నటువంటి ఒక కాన్షియస్ అయితే ఉండాలి. కానీ ఇది ఏది లేకుండా ఒక మొక్కుబడి వ్యవహారం అయితే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆలోచన లేనితనము, అవగాహన రాహిత్యమే ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది కన్న తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను మిగిల్చిందన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత ఉదాసీన వైఖరి అవలంబించినటువంటి యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఇట్లాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి యాజమాన్యాల తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.